మీరు ఫైటర్ పళ్ళు రాళ్ళు కొట్టారంటారు కరెక్ట్? ఫస్ట్ సినిమా కాదండి, అది తమిళ్లో నేను చేసేటప్పుడు. ఓకే. నాకు అప్పుడు అంటే నా కెరియర్ ఈ విషయం వచ్చేటప్పటికి ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఈ రోజు నన్ను చూశారండి, ఈ రోజు నన్ను చూశారు. మధ్యాహ్నం ఇంటికి మనిషి వచ్చారు, అంటే ఒక మెకానిక్, కార్ మెకానిక్, అతను కిట్టు అని చెప్పి మాకు తెలిసిన. సాయంత్రం మాట్లాడాడు. మరుసటి రోజు మేము ముందు వద్దన్నాను, మా మదర్ తర్వాత పర్లేదు ట్రై చేయపో తప్పే ఉంది అన్నారు మా మదర్, కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండి. ఓకే. మరుసటి రోజు డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామన్న అని చెప్పి తమిళ్లో చూశాను. ఆ రోజు ఈవినింగ్కి నేను హీరో అయిపోయాను. ఓహో. షూటింగ్ చూడాలని పిచ్చి ఉంది. షూటింగ్ చూశాను. చూసిన తర్వాత అబ్బో, అంటే అప్పట్లో చాలా డిఫికల్ట్ అండి, పెద్ద పెద్ద లైట్లు, ఎక్విప్మెంట్ అన్ని ఇప్పుడు ఉన్న ఎక్విప్మెంట్కి 10 times పెద్ద. హీట్ కూడా జనరేట్, హీట్, తర్వాత ఇన్ని రిహర్సల్సా అలా అని చూసి నేను ఇంకా అసలు ఆ థాటే రాలా. ఓహో. బట్ అదే టైము నా డెస్టినీ అంటాను చూసారా. థర్డ్ డే మార్నింగ్ నేను స్టూడియోలో ఉన్నాను. ఫ్లైట్స్ ముందు కెమెరా ముందు నిలబడిన తర్వాత అప్పుడు తెలిసింది కష్టం ఏంటో. తర్వాత సాంగ్ షూటింగ్ అన్నారు. నాకేమో ఈ సినిమా డాన్స్ తెలియదు, మామూలు మైట మ్యూజిక్ పెడితే ఇలా ఇలా ఏదో చేయడం అంతే ఏదో తెలియదు. అప్పుడు సుందరం మాస్టర్ నాకు ఫస్ట్ డాన్స్, ప్రభుదేవ ఫాదర్. సో ఆయన నా రిహర్సల్ చూసి, సుమన్ నువ్వు డాన్స్ నేర్చుకోవాలి, ఈ సాంగ్ వరకు నేను మేనేజ్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో పెద్ద మూమెంట్స్ లేవు, బట్ నీకు ఎందుకంటే ఆ సింక్ చేయడం అవన్నీ నేర్చుకోవాలి, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు. సార్ ఎలా సార్, నాకు షూటింగ్ ఏమో 3 months వరకు ఉంది అంటే, మార్నింగ్ వెళ్ళు క్లాస్కి అని చెప్పి చాలా కూల్గా చెప్పాడు. అంటే మార్నింగ్ నేను 4:30కి లేచి బయలుదేరి 5 to 6 డాన్స్ క్లాసు, ఇంటికి వచ్చి స్నానం చేసి 7:30కి షూటింగ్, నైట్ సినిమా. ఇట్లా నా కెరియర్ని నేను చేసుకుని పోతున్నాను. నా ఎసెట్ ఏంటి అక్కడ, నేను కరాటే బ్లాక్ బెల్ట్ అప్పుడు. సో దాన్ని నాకు ఎవరు నేర్పించక్కర్లా, నేను వాళ్ళందరికీ కంపోజింగ్ చేసి ఇలా ఉంటే ఇలా వెళ్ళాను, వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పుడు ఫైట్ చేసేటప్పుడు తెలియకుండా, అంటే రాంగ్, అవతల వాడిది రాంగ్ టైమింగ్, ఆయన ఇటు తిరగడం వల్ల ఇటు తిరిగాడు, తగిలింది, ఎగిరిపోయింది. అదే తప్ప అలా ఒక బిగినింగ్, అంటే నాకు సినిమాటిక్ ఫైట్ అప్పటికే రాలా. అంటే మీరు ఓవర్లాప్ చేయడం, డైరెక్ట్ కొట్టడమే కదా ఒరిజినల్. అట్లా నాకు రియాక్షన్ రాకపోతే, సార్ ఇక్కడ రియాక్ట్ చేయాలంటే నేను చెప్పాను, నువ్వు కొడితే కదా నాకు రియాక్షన్. సార్ నేను కొట్టను సార్, నేను అంతవరకే తీసుకొస్తాను, మీరే రియాక్ట్ చేయండి, అలా కుదరదు, నువ్వు కొడితేనే నాకు కొంచెం. కానీ మీరు సీరియస్ గా అలా చేస్తుంటే ఇప్పుడు చాలా మంది హాస్పిటల్ ఉంటారు. నేనే కొట్టించుకున్నాను, అప్పుడే నాకు రియాక్షన్ వచ్చింది. తర్వాత మెల్లిగా ఓహో ఇది యాక్టింగ్, ఇది రియల్ కాదు, దానికి తగ్గట్టు మనం చేయకూడదు, వాళ్ళు చేయకూడదు అని చెప్పి తర్వాత చేంజ్, చాలా స్టెప్ బై స్టెప్గా ఎవ్రీథింగ్ నేను